exclusive scenes from the movie Kannappa. యా ఇప్పుడు ఈరోజు 15 minutes మూవీ ప్లే చేస్తారంట మా కోసము. సో మేము అందరం చూసి విష్ణు మంచుని క్వశ్చన్స్ అడగబోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశాని. సో ఈరోజు నేను డాలస్కి వెళ్తున్నాను. ఇప్పుడు సాల్ట్ లేక్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. డాలస్కి ఎందుకు వెళ్తున్నామంటే కన్నప్ప మూవీ టీం వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. సో అక్కడ డాలస్లో మూవీ ప్రమోషన్స్ అవుతున్నాయి ఈరోజు. సో ఆ ఈవెంట్ అంతా కవర్ చేయడానికి, మీ అందరితో షేర్ చేయడానికి నేను డాలస్కి వెళ్తున్నాను. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నన్ను ఫేమస్ చేసిన ఊరికి నేను వెళ్తున్నాను ఈరోజు. పొద్దునే 6:30కి ఫ్లైట్ అనమాట. సో నేను 4 గంటలకే లేచి ఎయిర్పోర్ట్కి వచ్చి నిద్ర మబ్బులో ఉన్నాను. సో ఫ్లైట్ ఎక్కగానే నిద్రపోతాను ఫ్రెండ్స్. అనౌన్స్మెంట్. ఓకే, మొత్తం టెక్సస్లో నా జర్నీ అంతా వ్లాగ్ చేయాలనుకుంటున్నాను. సో ఐమ్ గోనా టేక్ యూ ఆల్ అలాంగ్ విత్ మీ. సో నాకు ఇంత మంచిగా ట్రావెల్ చేసే ఆపర్చునిటీ ఇచ్చినందుకు విష్ణు మంచు గారు అండ్ విరానికా మంచు గారికి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ గైస్. ఎప్పుడు చెక్ ఇన్, సెక్యూరిటీ అన్ని ఫిల్మ్ చేస్తా. ఈరోజు ఏం చేయలేదు నేను, ఎందుకంటే మరీ ఎర్లీ మార్నింగ్ వచ్చా ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్కి. ఆల్రెడీ గేట్ దగ్గరికి వచ్చేసాను. సో ఇక్కడ వెయిటింగ్. డెల్టాలో ఫ్లై చేస్తున్నాను. అండ్ ఈరోజు ప్లాన్ ఏంటంటే హోటల్కి వెళ్ళిపోతాను. హోటల్కి వెళ్ళిపోయాక ఇక్కడ డాలస్లో ఫెస్టివ్ వోగ్ అనే ఒక బొటీక్ వాళ్ళు నన్ను రమ్మన్నారు. వాళ్ళ అవుట్ఫిట్స్ అన్ని ట్రై చేసి నాకు నచ్చిన అవుట్ఫిట్ ఈవెంట్కి వేసుకొని వెళ్ళమన్నారు. సో ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాను. అండ్ తర్వాత ఒక మేకప్ ఆర్టిస్ట్ కూడా నాతో కొలాబరేట్ అవుతుంది. తను మేకప్ వేస్తుంది. సో అవుట్ఫిట్ పికప్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మేకప్ వేసుకొని, సో ఈవినింగ్ 6 కల్లా రెడీ అయిపోయి 7కి ఈవెంట్ అనమాట. సో అప్పటికల్లా ఈవెంట్ సెంటర్కి వెళ్ళిపోతాను. సో అది నా ప్లాన్ ఈరోజు. సో లెట్స్ గో. కాఫీ తెచ్చుకోవడానికి నడుచుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. మొన్ననే వచ్చినట్టుంది ఇదే ఎయిర్పోర్ట్కి న్యూయార్క్ వెళ్ళినప్పుడు. సో ఏ గేట్ దగ్గర ఏమేమి స్టోర్స్ ఉంటాయో అన్నీ అర్థమైపోయినాయి నాకు. చూద్దాం పదండి. సో నేను కోల్డ్ కాఫీ ఆర్డర్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఇక్కడ ఆర్డర్ చేసేది ఐస్డ్ వైట్ చాక్లెట్ మోకా. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. అదే హెల్తీగా ఉండేవాళ్ళు దాన్ని మిల్క్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, కానీ నాకు అలా అలవాటు లేవు కదా. ఎంత చక్కెర ఉంటే అంత యాడ్ చేయండి అని చెప్పాను. సోలో ట్రిపుల్ భలే కష్టం అబ్బా, అన్నీ మనమే మోసుకోవాలి. సో చాక్లెట్ ప్రజెంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో. బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అని నోటిఫికేషన్ వచ్చింది. నేను అన్ని వీడియోస్, అన్ని ట్రిప్స్ వ్లాగ్ చేస్తున్నా, కానీ ఎడిట్ చేయట్లేదు. ఎందుకు ఫుటేజ్ని అట్లా పెట్టుకుంటున్నా. సో ఈరోజు ఫ్లైట్ ఎక్కగానే నేను అసలు ఎడిటింగ్ చేయాలని డిటర్మిన్ అయిపోయా ఫ్రెండ్స్. నా పక్క సీట్ ఖాళీ వచ్చింది ఫ్రెండ్స్. ఐ వాజ్ సో హ్యాపీ. ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. 2 అవర్స్లో వచ్చేసాను ఫ్రెండ్స్ డాలస్కి. అసలు యూటాకి డాలస్ చాలా దగ్గరే అయితే. సో ఇది నా ఫస్ట్ టైం డాలస్కి రావడము. ఇలా ఎయిర్పోర్ట్లో దిగగానే అసలు నన్ను చాలామంది రికగ్నైజ్ చేశారు. చాలామంది అమ్మాయిలు వచ్చి నాతో మాట్లాడారు. సో నేను ఇంత పాపులర్ అయ్యాను అని అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు. సో చాలా కొత్తగా ఉంది నాకు ఈ ఫీలింగ్. బట్ ఆల్సో ఐఎమ్ సో హ్యాపీ. మీ అందరు నాకు వచ్చి హాయ్ చెప్తుంటే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేశానా నేను అని నాకే సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. సో క్యాబ్ బుక్ చేసేసుకున్నాను. అండ్
నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇందాక రెస్ట్ రూమ్స్కి వెళ్ళినప్పుడు ఎవరో నన్ను రికగ్నైజ్ చేసి మాట్లాడారు నాతో. ఇట్ ఫెల్ట్ సో గుడ్. సో ఐ ఫీల్ సో బ్లెస్డ్. ఎక్కడికి వెళ్ళినా ఇలా గుర్తుపట్టేలాగా ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు. సో ఇట్ ఫీల్ రియలీ నైస్. But now a single family home is like $1 million because everyone moves from California to Utah and they all bring the Cali money and they're just buying houses in cash, and the housing market is crazy out there. Like there's no way we could afford houses anymore. That's why my wife and I, we had small kids at the time we moved out here in 07 because we couldn't afford to buy a house. Oh yeah, yep. యాజ్ యూజువల్ క్యాబ్ డ్రైవర్స్తో నా కష్ట సుఖాలు చెప్పుకున్నాను ఫ్రెండ్స్. ఈసారి డిస్కషన్ ఏంటంటే హౌసింగ్ మార్కెట్, పాలిటిక్స్, ఇవన్నీ అనమాట. అందరు బుర్ర తింటా నేను ఇట్లనే. క్యాబ్ వాళ్ళు కూడా నాతో ఫుల్గా ఏంటో ఫ్రీగా మాట్లాడేస్తుంటారు ఇక్కడ ఊబర్ వాళ్ళు. నా మొహం మీద రాసుంటుందేమో ఈ పిల్లల్ని గెలికితే బాగా సుత్తి కొడుతుంది, టైంపాస్ అవుతుంది మనకని. నేను ఈరోజు అసలు యాక్చువల్లీ ఐ వాస్ ఫీలింగ్ అ లిటిల్ లో ఫ్రెండ్స్, ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదో వస్తుంటాయి కదా కమెంట్స్, వాటికి నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను. సో ఇక్కడ నా వీడియోస్ ఇవన్నీ ఎడిటింగ్కి హెల్ప్ చేసే అబ్బాయి హరీష్ అని చెప్పి నాకు చాలా స్వీట్ మెసేజ్, ఒక వాయిస్ నోట్ పంపాడు. సో అది వింటే నిజంగానే నా మూడ్ కొంచెం లైటన్ అప్ అయింది. తను గుర్తు చేశాడు అనమాట మళ్ళీ అసలు నా పర్పస్ ఏంటో, అసలు నేను సోషల్ మీడియాలో ఎందుకున్నాను అని. సో ఇట్ ఫీల్స్ నైస్. అప్పుడప్పుడు ఇలా వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇస్తుండండి అందరూ. సో ఐ చేంజ్ మై అవుట్ఫిట్, డ్రెస్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక బొటీక్ వాళ్ళు నాకు ఈవెంట్కి డ్రెస్ ఇస్తున్నారు. సో కొన్ని అవుట్ఫిట్స్ ట్రై ఆన్ చేయడానికి వాళ్ళ బొటీక్కి వెళ్తున్నాను ఇప్పుడు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ టునైట్, ఇట్ విల్ బి సో ఫన్. ఇలా ఉండాలి ఫ్రెండ్స్ ఎండాకాలం అంటే. మా యూటాలో ఉంది, ఇంకా మేలో కూడా స్నో పడుతుంది మాకు. చాలా జిడ్డుగా ఉన్నాను. సో ఈరోజు ఈవెంట్కి ఒక మేకప్ ఆర్టిస్ట్ కూడా మనతో కొలాబరేట్ అవుతుంది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు గెట్ మై మేకప్ డన్ బై హర్. ఒక ఇండియన్ మేకప్ ఆర్టిస్ట్ నా మేకప్ చేసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. సో ఇట్ విల్ బి సో ఫన్ టు సీ ఇండియన్ స్కిన్ మీద మన ఇండియన్ మేకప్ ఆర్టిస్ట్ మేకప్ వేస్తే ఎలా ఉంటుందో. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ బికాజ్ నేను నేర్చుకోవచ్చు కొన్ని టెక్నిక్స్ అప్పుడు. బట్ నా ఈ జిడ్డు మొహంతోనే కానిద్దాం. హాయ్ రే. నెక్స్ట్ వోగని ఒక స్టోర్కి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ డాలస్లో. వీళ్ళు నాకు ఈవెంట్కి అవుట్ఫిట్ ఇస్తున్నారు. వీళ్ళ కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. అసలు వీళ్ళ స్టోర్ కూడా చాలా బాగుంది. మీరు టెక్సస్లో ఉన్నట్టయితే ఈ స్టోర్కి కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. చిన్నపిల్లల పట్టు లంగాలు కూడా చాలా బాగున్నాయి. ఇదేదో నాకు తెలిసింటే మిత్లగడికి ఇక్కడే కొనేదాన్ని ఫస్ట్ బర్త్డేకి. నేను 3 అవుట్ఫిట్స్ ట్రై చేశాను. ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది సెకండ్ది కూడా నాకు చాలా చాలా నచ్చింది. కింద అంతా రాధాకృష్ణుల టాంజోర్ వర్క్ ఉంది. ఇది థర్డ్ ఆప్షన్. ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అనిపించింది నాకు. బట్ ఐ వెంట్ విత్ ద ఫస్ట్ అవుట్ఫిట్. అసలు నా ఫేవరెట్ అవుట్ఫిట్ అది. సో అది తీసుకొని ఇప్పుడు క్యాబ్ ఎక్కి మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. ఆల్ మై ఫ్రెండ్స్ దే లాస్ట్ దేర్ జాబ్స్. లైక్ IT industry is the worst right now. So many people are unemployed. They're still in the market. Yes. But so యాజ్ యూజువల్ క్యాబ్ డ్రైవర్తో సొల్లేయాలి కదా ఫ్రెండ్స్, వేస్తున్నాను అదే. అసలు నేను మాట్లాడకముందే వాళ్ళే మాట్లాడేస్తారు నాతో. అదే చెప్తున్నా కదా, నా మొహం మీద రాసింది పిల్లతో సుత్తి కొడదాము, ఇది పిల్ల సుత్తి దానిలాగా కనిపిస్తుంది అని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మేకప్ బై సుష్మిత తన ఇన్స్టాగ్రామ్. ఇగో ఇది నా టైర్డ్ నిద్రలేని మొహము. ఫస్ట్ నా హెయిర్ చేసేసారు, జస్ట్ లైట్గా కర్ల్స్ చేశారు, ఉన్న హెయిర్ స్టైల్ అలానే పెట్టేసి.
సో ఎవరైతే నాతో మేకప్ ఆర్టిస్ట్ లాగా కొలాబరేట్ అవుతారో వాళ్ళకి నేను ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్, మీ ఇష్టం వచ్చింది వేసుకోండి, ఎట్లన్నా పూసుకోండి అని చెప్పేస్తాను నేను. సో వాళ్ళ క్రియేటివ్గా ఆ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా సుష్మితనే తనకి నచ్చినట్టు మేకప్ చేసింది. ఓవరాల్ అసలు లుక్ అయితే చాలా బాగుంది, చాలా న్యాచురల్గా వచ్చింది, మీరే చూస్తారు కాసేపట్లో. అసలు ఈమె వేసే బేస్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చూడండి, ఆ గ్లో చూడండి, అండ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది కూడా మన స్కిన్ టోన్కి. అసలు చాలా బాగా చేసింది మేకప్. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఇంకా ఫాస్ట్గా అవుట్ఫిట్లో చేంజ్ చేసేసుకొని బయట వెళ్ళి ఫస్ట్ కొన్ని ఫోటోలు వీడియోస్ దిగాము ఫ్రెండ్స్. సో శ్రీ జ్యువెలరీ అని ఒకరు వాళ్ళ జ్యువెలరీ సెట్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు, అంత కొలాబ్ లాగానే. సో ఆ సెట్స్ కూడా వేసుకొని కొన్ని రీల్స్ ఫొటోస్ తీసుకున్నాము. మీరు జ్యువెలరీ కొనాలని ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అవుట్ శ్రీ జ్యువెలర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. వాళ్ళ కలెక్షన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇంకా క్యాబ్ తీసుకొని నేను మూవీ ప్రమోషన్స్ ఉన్న లొకేషన్కి వెళ్తున్నాము. నా ఫ్రెండ్స్ని రమ్మన్నాను, సో వాళ్ళని కలవడానికి కూడా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చాలా రోజుల తర్వాత కలవబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా చిన్ననాటి స్నేహితులను కలిసాను ఈరోజు. మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఈమె మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, నా చిన్నకాలం ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్, మేము 1947లో కలిసి స్కూల్కి వెళ్ళాం. 1947 కలిసి స్కూల్కి వెళ్ళాం. హాయ్ వ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, మేము కన్నప్ప మూవీ ప్రమోషనల్ ఈవెంట్కి వచ్చాము డాలస్లో. నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చా ఫ్రెండ్స్. వీరి పేరు వంశీ నాయుడు, తను కీర్తి, తను రీతు. సో యా, ఇప్పుడు ఈరోజు 15 minutes మూవీ ప్లే చేస్తారంట మా కోసము. సో మేమందరం చూసి విష్ణు మంచుని క్వశ్చన్స్ అడగబోతున్నాము. సో యా, వి ఆర్ ఎక్సైటెడ్. ఇంకా థియేటర్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ చాలా బ్యూటిఫుల్ సెట్ వేశారు, కన్నప్ప సెట్. చాలా ఫొటోస్ దిగాము నేను నా ఫ్రెండ్స్ అందరము. వీ హ్యాడ్ సచ్ అ గుడ్ టైమ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యూడాస్ నాకని. ఈరోజు మనం డాలస్లో కన్నప్ప మూవీ ప్రమోషనల్ ఈవెంట్కి వచ్చాము. ఈరోజు మనకి 15 minutes ఆఫ్ ద మూవీ చూపిస్తున్నారు. దాంతోపాటు విష్ణు మంచు గారిని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంది మనకి. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గో. అదే కదా చేస్తుంది. యా, మేము ఈరోజు విష్ణు మంచు గారిని కలవబోతున్నాము. ఆయన ఇప్పుడు వచ్చే టైం అవుతుంది, సో అందరు ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము. సూపర్ ఎక్సైటెడ్ టు మీట్ హిమ్ పర్సనల్లీ. వాళ్ళది అయ్యాక వస్తారు. విష్ణు గారిని నన్ను గుర్తుపట్టి పిలిచారు, ఫోటో దిగాము. అండ్ తన మూవీలో వెపన్ని కూడా పట్టుకొని, ప్రాప్ని పట్టుకొని ఫోటో దిగాము. అసలు తను నన్ను గుర్తుపట్టడం నాకు అసలు ఏలోలాగా ఉంది ఫ్రెండ్స్. నేను అసలు ఎక్కువ మంది సెలబ్రిటీస్ని కలవలేదు లైఫ్లో, సో ఇట్ ఫెల్ట్ రియలీ స్పెషల్. అండ్ తను చాలా 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 స్వీట్ మనిషి. నాతోనే కాదు, నా ఫ్రెండ్స్తో కూడా చాలా బాగా మాట్లాడారు. అసలు వీ వర్ జెన్యూన్లీ సో ఇంప్రెస్డ్ బై హిజ్ పర్సనాలిటీ. ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇంకా మూవీ స్క్రీనింగ్ చేసే టైం అయింది, సో లెట్స్ గో ఇన్సైడ్. కన్నప్ప మూవీలో ఎక్కువగా ఏది చూడడానికి మీరు ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు? ఫుల్ పిక్చరైజేషన్స్ అండ్ మూవీలో గ్రాండ్ స్కేప్లో ఏదైనా వ్యూస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, చూద్దాం. ఇప్పుడు 15 minutes మూవీని ప్రోమోకి మనకి వేస్తున్నారు. సో ఐ యూ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్? టోటలీ ఎక్సైటెడ్. ఓకే, లెట్స్ గో. అరే లెట్స్ గో అనరా. Exclusive scenes from the movie Kannappa, which is going to be released worldwide June 27th, produced by 24 Frames Factory and ఇటు వచ్చినప్పుడు After that, then I'm there. My brother Prabhas, Mr. Akshay Kumar, so that's going to be 8. Then my dad 9.
మాకు విష్ణు గారిని క్వెషన్స్ అడిగే ఛాన్స్ దొరికింది. మూవీ గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి చాలా ఇంటరాక్ట్ అయ్యారు మాతో. అండ్ మేము క్వెషన్స్ అడగడానికి ఆ మైక్ కోసం కొట్లాడి అడిగాము. మేము అందరం ఒక్కొక్క క్వెషన్ అడిగాము. వీ హ్యాడ్ సో మచ్ ఫన్ అసలు. దాని తర్వాత మాకు ఇంకా ప్రోమోస్, ఇంకా మేకింగ్ ఆఫ్ ద మూవీ చూపించారు. అది నేను ఫిల్మ్ చేయలేదు. బట్ ఓవరాల్ సచ్ అ ఫన్ ఎక్స్పీరియన్స్. అసలు నా జీవితంలో హైలైట్ ఏంటంటే ఆయన నా స్నో రీల్స్ చూడడము, నన్ను గుర్తుపట్టడము, నాతో పాటు మా డాడీ మమ్మీ గురించి కూడా అడగడము, వాళ్ళ రీల్స్ గురించి మాట్లాడడము. ఇట్ ఈస్ సో అన్రియల్, లైక్ ఐ కెనాట్ బిలీవ్ దిస్. మీరు ఇలాంటి కామెడీ మూవీ మళ్ళీ ఎప్పుడు చేయబోతున్నారు? కథ తీసుకురావడం చేస్తారు. మీరు కథ తీసుకురావడం చేస్తారు. మీ ఫాదర్ చూపించారు నాకు. మీ మదర్ చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు సార్ నా ఇన్‌స్టాగ్రామ్ పిచ్చికి. చాలా ఇన్‌స్టాగ్రామ్ చేసినందుకే నాకు ఇక్కడ మీతో మాట్లాడే అవకాశం వచ్చింది కదా. No, I respect you because ఆ టాలెంట్ నాకు నిజంగానే లేదు. I am the worst candidate for any social media manager. While any post చేయమన్నా I can't do it. But thank you for coming. Thank you for coming. Thank you for having me. This was so much fun. Yeah, so D2 ఉండదా సార్? శ్రీను అడగాలి. నేను ఆయన వెంటబడుతున్నాను కానీ ఆయన్ని కట్టవాలి. I expect clarity any time for me to do it. ఇంకొక క్వశ్చన్. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ప్రభాస్ గారు వచ్చే ఛాన్స్ ఉందా? దేనికి సార్? ఏ సిటీలో? యూట్యూబ్లో ట్రై చేస్తా. నీతో ఎనీ క్వశ్చన్స్? అవును, మీదే ఊరు? నేను పుట్టి పెరిగినంత హైదరాబాద్. మా డాడీ వాళ్ళది ఒంగోలు. కానీ వాళ్ళు మనము ఏదో ఇంటర్వ్యూస్, సోషల్ మీడియా ఇవన్నీ చూసి ఇలా విష్ణు మంచు గారు అంటే ఇలా ఒకలాగా ఉంటారు అని మనం అనుకుంటాము. కానీ అసలు అలా లేనే లేరు. అంత ఫ్రీగా అసలు మన ఫ్రెండ్ లాగా మాతో కలిసిపోయారు. ఆయన నాతోనే కాదు, మా ఫ్రెండ్స్ అందరితో బాగా మాట్లాడారు. అన్ని మూవీ గురించి, పర్సనల్ లైఫ్ గురించి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. అసలు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారని నేను నిజంగా షాక్ అయ్యాను. ఫేవరెట్ డైలాగ్ కన్నప్ప మూవీ నుంచి ఫేవరెట్ ఏదైనా సరే you want to hear that? My favorite dialogue which after the movie you will take it and go is ఇది నా ఆన తిన్నడి ఆన. అది వచ్చిన మా అందరికీ ఒక టోట్ బ్యాగ్, దాంట్లో కన్నప్ప కామిక్ బుక్, ఇంకా టీ షర్ట్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ప్రమోషనల్ ఈవెంట్ అయిపోయింది. మేము కొంచెము బిహైండ్ ద సీన్స్ ఇంకా మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ వీడియోస్ చూసాము. నా ఫ్రెండ్స్ని అడుగుతాను వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో. చాలా బాగుంది. వ్యూస్ అయితే న్యూజిలాండ్లో స్పెక్టాక్యులర్ ఉన్నాయి. మూవీ మంచిగా ఉంటుందని హోప్ చేస్తున్నాం. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంది. Songs మ్యూజిక్ చాలా అయితే బాగుంది. అసలు చాలా మోహన్ బాబు గారిది ఒక సాంగ్ BGM అయితే ఎక్సలెంట్, సూపర్ ఉంది. మీరు? BGM అయితే టూ గుడ్ ఉంది. మూవీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అని అనుకుంటున్నాను. So we got a chance, friends, to see many scenes in the movie prior to everybody. So we are happy and can't wait to see the movie. Thank you, Vishnu Garu, for the special screening. We love you.